మాకెంతో ఆనందం సియోను వాసం, మాకెంతో ఆనందం, ఆనందమానందమే, ఆమేన్, ఆనందమానందమే, ఆనందమానందమే, ఆమేన్, ఆనందమానందమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఆత్మఫలం మీకు తెలిసిందే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరి 22వ వచనం, చక్కగా 22 నుండి 24 వరకు. మరి ఆ 22వ వచనం చాలు, అది మీకు బై హార్ట్ అయిన వచనమే. చదువుతారా తల్లి? చదువు తల్లి. కుమారి కానీ చెన్నై కానీ ఇద్దరు ఒకరు చదవండి. అయ్యా వాళ్ళు చదివింది రికార్డ్ చేసి మీరు వచ్చి కూర్చోండి, సరిపోతుంది. గలతీయులు 5:22 చదువయ్యా, తెలిస్తే. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. చాలు రా తల్లి, దేవునికి ఆ మాట కూడా చదవండి. అది కూడా నెరవేరితే ఇది ఫలిస్తుంది. వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు నిబంధనలకు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుడు ఈ మాట మీ జీవితంలో, మీ కుటుంబంలో ప్రభు అనుగ్రహించి స్థిరపరిచి రూఢించేను గాక. ఆమేన్, ఆమేన్. నీ ఆలయంలో బ్రతకడానికి కృప, అట్టి ధన్యత ప్రీతానికి అయ్యా మీరమ్మను జ్ఞాపకం చేసుకుని బలపరచు. నీ వెలుగు ఎట్లను ఆశీర్వదించండి. నీ సన్నిధి కృపతో మహిమతో నడిపించండి. అయ్యా బిడ్డ పెద్దబాబు బీటెక్ చేస్తుంటుండగా స్టడీస్లో సహాయం వెలుగును, ప్రత్యేకంగా మార్తమ్మ గారిని, ఏసన్న గారిని బలపరచు. చక్కటి దీర్ఘాయువుతో అని ప్రభా ఈ కుటుంబానికి క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమరించమని కోరుతూ ఈ కృపా సత్యాలకు క్షేమాలు కాపాడించుకోండి. యేసునామమున ప్రార్థిస్తూ క్రీస్తు యేసునామమున ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమ, సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం నీ ప్రియ కుమారుడు ప్రసాదన్న గారికి, వారి సత్యమణి గారు రాహేలమ్మకు, వారి కుమార్తెకు, కుమారునికి, వారి మేనత్తకి, వారి తోడబుట్టిన బిడ్డలు మరియమ్మకి, కుమార్తెకి, వారి కుటుంబాలకు క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు నిండారుగా కలుగునుగాక. పాలు తేనెల అనుభవం కలిగి వారికి నీవు దేవుడై, వారు నీకు బిడలై, ప్రజలై, నీ జనులై నిత్యము జీవించి వర్ధిల్లుదురు గాక. ఆమేన్. పెద్ద చెన్నయ్య గారు, మరి కాంతమ్మ, చిన్న కాంతమ్మ, వారి కుటుంబంలో ప్రవహిస్తున్న మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 4వ సంకీర్తన 6-7 చరణాలు మీకు వాగ్దానంగా ప్రవహించాడు. ఏంటి వాగ్దానం అంటే, మరి యెహోవా సన్నిధి కాంతి ఎలా ఉంటారు? వెరీ గుడ్. సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. నా హృదయంలో ధాన్య ద్రాక్ష రసము. ధాన్య ద్రాక్ష రసం అంటే ఇదివరకు మన సంపాదన, మన పితరుల సంపాదన ఏంటంటే పొలం చేసుకునేవారు. అంతకంటే అధికమైన సంతోషం ప్రభు మీకు అనుగ్రహిస్తున్నాడు, దయచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రభు అన్నాడు కదా, చేస్తున్నాడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమా సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సముఖము, నిత్య జీవము, నిత్య సహవాసం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇంకో చోటుకి వెళ్ళిన యేసయ్య దగ్గరికి యేసయ్య ఒకే ఒక మాట చెప్తాడు. యేసయ్యకి నీ వలన, అయ్యా నువ్వు మందిరానికి రావడం వలన, దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా దేవునికేం కాదు, నీకే మంచిది, నీ భార్యకే
మంచిది. నీ బిడ్డలకే ఇదిగో తండ్రి ఈ రాత్రి వేళ తండ్రి ఇదిగో తండ్రి గృహ దర్శనాల నిమిత్తమే తండ్రి దైవజనులు అభినయజన్ అన్న గారు తండ్రి క్రేషులయ్య గారు తండ్రి నేను కన్నా తండ్రి ఈ గృహ దర్శనాల నిమిత్తం వచ్చుచుండగా తండ్రి తండ్రి ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమా సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం. ప్రియ ఆత్మీయ బిడ్డలు విజయ్కి, తన భార్య కావ్యకు, ఇద్దరు బిడ్డలకు, ప్రారంభకు ఈ సన్నిధిలో నడిపించాక ఆమేన్. ఏమంటుందంటే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం దిగవచ్చు. ప్రభు అన్న మాట ఏంటంటే మీరు మీ బిడ్డ నీతిమంతులు, మీ ప్రార్థన, మీ పరిచర్య, మీ విశ్వాసమే నీ భర్తను కాపాడుతుంది. అయితే ఆయన ఇప్పుడు స్తోత్రం హల్లెలూయా అనేది ఏమన్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ నీతిమంతుడిని వేసే మీ జీవితంలో కూడా, మీ జీవితం కూడా సమర్పించుకోండి. మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు, మీ భార్య బిడ్డలో ఆశీర్వాదకరంగా ఉంటారు. మరి బిడ్డ సువర్ణకి మంచి జాబ్ రావాలని, మంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ప్రభును మా రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, ప్రేమా సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం. అత్తే మేరమ్మకు, తన భర్త శేఖరణకు, సువర్ణకు, సుకుమార్కి, దూర ప్రాంతంలో తల్లి మార్తమ్మకు, తన కడుపును పుట్టిన బిడ్డలందరికీ క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు, నీ సన్నిధి కార్యాలు ఈ కుటుంబంలో నిండుగా మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మీరు నోటి నిండా నవ్వుతూ నింపునుగాక. ఆమేన్. 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమా సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, నిత్య రక్షణ అయ్యో మీ బిడకు, తన కుమారుడికి, తన కోడలికి, తన మనువునికి, తన కుటుంబాంతరికి ఈ సన్నిధి వెలుగు ప్రభావంతో నడిపించును కాక. ఆమేన్. సంవత్సరం క్రిస్మస్కి వచ్చే మాట చెప్పని గుర్తుందిరా తల్లి? మత్తయి శుభవార్త 19. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నీ కాడి బరువైన నా కాడి తేలికైన, నా యొక్క విశ్రాంతి పొందండి అని ప్రభు సులువైంది. నీ కాడి బరువైన కాడి జీవితకాలం అంతా మోసుకొని సందర్భాల్లో దేవుని దూరం అయితే దుష్టుడు కాడి ముప్పడి పైసలు కదా, అప్పుడు కూడా ఏదో కష్టం యమన కాలం అది ఏం చేయాలట? కాడి మోయాలట. కాడి మోయుట నరునికి మేలు, దాన్ని మోపిన వాడు దేవుడైన యెహోవాయే అని దేవుని వాక్యం చెప్తుంది. ఎగ్జాంపుల్ నాయన, రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు, రారి గొల్లా బోయాలా దయించినాడట. बोलो यीशु महाराज की जय, बोलो कृष्ण महाराज की जय, सकल आशीर्वादाలు करते प्रभु की जय. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువురా తల్లి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోని నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాను. ఈ గొప్ప అరణ్యంలో నువ్వు ఈ 40 సంవత్సరములు సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమేన్. ప్రభు ఇస్తున్న మాటల తల్లి, మరి నా ప్రభు నీకు చెప్పమన్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నా ఆత్మలో వచ్చిన మాట, నా ఇబ్బందులు వచ్చిన వచ్చిన వాటన్నిటి నుండి ప్రభు విడిపిస్తాడు, రక్షిస్తాడు, సహాయం చేస్తాడు. మీ జీవితంలో, భాగ్యము జీవితంలో, వారి బిడ్డల జీవితంలో, మీ బిడ్డల జీవితంలో ప్రభు ఇచ్చేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ప్రతి భయం యేసు నామములో విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. అవుట్.
ద నేమ్ ఆఫ్ జీసస్. గుండెలో ఉన్న భయం అది ఏ విధమైన నాయన భయం అయినప్పటికీ ఆ ఫియర్ స్పిరిట్ యేసునామమున ఇప్పుడే విడిచి అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సంపూర్ణ విడుదల, విమోచన, జీవం, మహిమ రిలీజ్ చేసి ధైర్యం గల నీ ఆత్మతో, శక్తితో, కృపతో నింపి నడిపించమని మీ చేతుల్లో పెడుతూ కృపకు అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తూ క్రీస్తునామమున పొందినాం. ఆమేన్.